నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తున్న మూవీ అనగనగా ఒక రాజు. జాతి రత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్ ఆ తర్వాత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు సంక్రాంతి పండగకి థియేటర్స్లో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్కి జోడీగా సక్సెస్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉన్న సందర్భంగా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ వేడుక నిర్వహించింది చిత్ర బృందం. ఆయన క్రియేటివిటీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ప్రతి స్టేజ్లో ప్రతి లెవెల్లో ఎంత బాగా చేయగలం, ఇంకా ఎంత బాగా ఎంటర్టైన్ చేయగలం అని కాన్స్టెంట్గా ఆలోచిస్తూ ఉండేవారు. మేము ఒక సీన్ రాసేసిన తర్వాత నేనైతే అదే చాలా బాగుంది అనుకునేదాన్ని. తర్వాత మళ్ళీ షూట్ చేసిన టైంకి ఏదో ఒకటి చేసేవాళ్ళు. ఇంకా అరే ఇది చాలా ఫెంటాస్టిక్గా ఉంది, దీన్ని అసలు మించి ఏం చేయలేము అని అనుకునే టైంకి డబ్బింగ్లో ఇంకా ఏదో చేసేసేవారు. సో అలా ఎవ్రీ స్టేజ్లో ఎవ్రీ సీన్ దగ్గరుండి కష్టపడి మీకోసం తీసుకొచ్చారు ఆయన ఈ క్యారెక్టర్ అనగనగా ఒక రాజు. అండ్ నవీన్ని మీరు ఈ రూపంలో ఇంతకుముందు ఎప్పుడు చూసుండరు. సో అసలు ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లవ్ 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 రాజు. దే ఆర్ గోయింగ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ రాజు. ఈ సినిమాలో ఆయన చాలా ఫస్ట్ చేశారు. సో అందరికీ ఒక చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ పర్ఫెక్ట్ పండగ సినిమా. నమస్కారం అండి అందరికీ. ట్రైలర్ ఎంజాయ్ చేశారా? యా, సినిమా కూడా మొత్తం అదే మూడ్లో ఉంటుంది. అసలు మీకు స్టార్ట్ నుంచి ఎండ్ దాకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. నవీన్ సార్ని కొత్త లైన్లో చూస్తారు ఈసారి మీరు. ఎంటర్టైన్మెంట్ మాత్రం కాకుండా సినిమాలో వచ్చే ఎమోషన్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. అసలు సినిమాలో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగా వర్క్ అయిందండి. సినిమా సంక్రాంతికి ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైన్ అండి. యాక్చువల్గా నవీన్ సార్ గురించి చెప్పాలంటే ఒక పర్ఫెక్షనిస్ట్ ఆయన. 99% ఈ జోక్ వర్కౌట్ అయింది సార్. చాలా అంట వినరు. 100% రావాలి. అసలు 100% రావడానికి ఎంత దూరం అయినా వెళ్తారు. అసలు అంటే ఆడియన్స్ మీద అంత ప్రేమ ఉండదు ఆయనకి ఏంటంటే అసలు ఆడియన్స్ కష్టపడి డబ్బులు పెడుతున్నారు, వాళ్ళ డబ్బులకి మనం న్యాయం చేయాలి అని ప్రతి సీన్లో ఒక సీన్ అలా వెళ్ళిపోతే ఒప్పుకోరు. ఈ సీన్లో ఏముంది, ఈ సీన్లో మనం ఏదైనా కొత్తగా ఏం ఎంటర్టైన్ చేస్తున్నాము అని చాలా దగ్గర నుండి చాలా 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 హార్డ్ వర్క్ చేశారు. ఆయన డెడికేషన్ కానీ ఇది కానీ ఇప్పుడు కూడా 24/7 అసలు ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ మీదనే ఉన్నా కూడా సేమ్ ఎనర్జీతో మీ ముందుకు వచ్చి అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఆ డెడికేషన్ చాలా చాలా అసలు గ్రేట్. చాలా థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీకి. థ్యాంక్ యూ సో మచ్. మీ రియాక్షన్స్ లైవ్గా చూసి చాలా చాలా హ్యాపీ. మీరు కూడా నవ్వుతూనే ఉంటారు అది ట్రైలర్ చూసిన టైంలో. ఇది జస్ట్ 5% లైక్ షీ సెడ్. సినిమాలో ఇంకా ఉంది. అండ్ ప్రతి సీన్కి మీరు నవ్వుతూనే ఉంటారు. అంటే మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో రండి సినిమాకి, ఎంజాయ్ చేయండి. చారులత ఎలా ఉంది? క్యూట్ కదా? And Charulata, one of my most favorite characters I have played. Meeku kuda she is very cute, very innocent. Ante me when you think about it, I hope that you feel naku wife alage undali, na girlfriend alla undali ani. So I'm very very excited. And Jan 14th మీ ఫ్యామిలీస్తో రండి, మీ ఫ్రెండ్స్తో రండి. ఇది ఒక ప్రాపర్ పైసా వసూల్ ఫిల్మ్. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఐ బిలీవ్ ఇన్ ఇట్. అండ్ అంతే, మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. పంచులన్నీ పేలినాయా? సినిమా అంతా అలానే పంచులు అన్నీ చక్కగా పేలుతాయి. ఏదో పెద్ద కథ చెప్తాము అదేంటి కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వటం అలాంటి ఏ ఉండవు. చిన్న సింపుల్ కథ, కానీ 2 గంటలు నవ్విస్తూ ప్రతిదీ నవీన్ స్టైల్లో ఒక ఎటకారం పంచులేసుకుంటూనే ఉంటుంది సినిమా అంతా. చక్కగా పండక్కి రండి, గ్యారంటీ నవ్వుకుంటూ వెళ్తారు. వద్దు, కాలర్ లైట్ గురించి ఇప్పుడు ఎందుకని అన్నీ మనం తర్వాత చూసుకుందాం, దానికి చాలా టైం ఉంది. కాలర్లు ఎత్తడాలి అన్నీ మే నుంచి స్టార్ట్ చేద్దాం, ఇప్పుడేం వద్దులే. కానీ పంచులైతే ఏమి ఎక్కడా మీకేమి తగ్గింది అనిపించలేదు కదా ట్రైలర్లో. అదే తను చెప్పినట్టు ఇదంతా ఒక జస్ట్ 5-10%. సినిమాలో ప్రతి సీన్లో పంచి ఉంటుంది. లాస్ట్ పావు గంట తప్పితే సినిమా అంతా నవ్వుతూనే ఉంటారు. ఎట్టి పరిస్థితిలో నవీన్ అయితే డిసప్పాయింట్ చేయడు. తను అన్నట్టు 1-2 సంవత్సరాల నుంచి ఒకటే కథ మీద కూర్చుని రాస్తూనే ఉన్నాడు. ఎంత ఫైన్ ట్యూన్ చేయగలిగాడు చేస్తూనే ఉన్నాడు. ఆడియన్కి చిన్న ఇబ్బంది పడకూడదు ఇది అది అని అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశాడు. కొత్తగా ఆమె ఇప్పటిదాకా ఎక్కడ రివీల్ చేయనట్టు ఒక చిన్న ఎలక్షన్ బ్లాక్ కూడా ఉంటుంది. అది ఫన్ టోన్లో ఉంటుంది అంతా. సో
అన్ని పండక్కి ఒక సినిమాలో పండగ సినిమాలో ఏమేమి కావాలనుకుంటారో గత ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నప్పుడు ఒక సోగ్గాడి చిన్న నుంచి కానీ ఒక అలవై కొండపురంలో కానీ ఒక సంక్రాంతి కోసంలో కానీ అలాంటి అన్ని ఎలిమెంట్స్ కలిపి ప్రాపర్గా ప్యాకేజ్ చేసాము. ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవ్వరు అనుకుంటున్నాను. మన ఫీలింగ్స్ బ్యాచ్ ఒకసారి వేసుకోండి. గడ్డాలు ఉన్న వాళ్ళందరూ, నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిదండి, అక్కడ యూటర్న్ ఉండదు. సో థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్కి మీ రెస్పాన్స్ రియాక్షన్ ఇందాక చూస్తున్నాము. అందరికి ఎలా అనిపించింది ట్రైలరు? సో మా టీం అందరూ ఇందాక చెప్పినట్టు 1.5 years ఎఫర్ట్. జనరల్గా రిలీజ్కి ముందు ఎక్సైట్మెంట్తో పాటు నర్వస్నెస్ కూడా ఉంటుంది. సో మేమందరం నర్వస్నెస్ కంటే ఎక్సైటెడ్గా ఉన్నాం, ఎందుకంటే ఈ నవ్వులు, ఈ ఎనర్జీ, రేపు పండగ Jan 14th సంక్రాంతికి మీ అందరూ మీ ఫ్యామిలీస్తో రచ్చ చేసే ఎలిమెంట్స్ మొత్తం నింపేసాం. సినిమా అంతా స్టార్ట్ టు ఫినిష్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం, బ్యూటిఫుల్ హ్యూమన్ ఎమోషన్స్ ఇచ్చాం. సో అనగనగా ఒక రాజు అనే సినిమా మొన్న మేము స్క్రీనింగ్లో చూసుకున్నప్పటి నుంచి మేమందరూ ఎక్సైట్మెంట్ ఆపుకోలేకుండా ఉన్నాం Jan 14th ఎప్పుడు వస్తుందని. సో మీరందరూ ఖచ్చితంగా వచ్చి మీ ఫ్యామిలీస్తో వచ్చి చూస్తే ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా చాలా ఒక ఫన్ వాచ్ అందరు చెప్పినట్టు. అండ్ మా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యువరాజ్ గారికి ఫర్ ద బ్యూటిఫుల్ కెమెరా వర్క్, వంశీ గారికి ఫర్ ట్రస్టింగ్, మా కథకి రైటింగ్కి టైం ఇచ్చి మాకు ఒక క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి ఈ కథని ఇంత అద్భుతంగా వచ్చేలాగా మాకు ఆ స్పేస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారికి.